Good morning, my dear students. Today we see go to the class second lesson fundamental rights and directive principles and state policy. See two marks question. The first one fundamental rights ప్రాథమిక హక్కులు. మానవుడు జీవించాలంటే చాలా అవసరమైనటువంటి ఏంటివంటే హక్కులు. వాటిని మనము ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఇవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఫ్రమ్ 12 to 35 ఆర్టికల్ ప్రకారము వీటి గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చేర్చడం జరిగింది. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం దీన్ని తీసుకొని మన కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేసుకోవడం జరిగింది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ద ఫస్ట్ వన్ రైట్ టు ఈక్వాలిటీ, ద సెకండ్ వన్ రైట్ టు ఫ్రీడమ్, the third one right to against exploitation, the fourth one right to freedom of religion, the fifth one right to educational and cultural rights, the sixth one right to constitutional remedies. ఇవి ఆరు మానవునికి చాలా అవసరమైనటువంటివి. ద ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రైట్ టు ఈక్వాలిటీ. సమాజంలో ప్రతి మానవుడు సంపదలో కావచ్చు, ఆర్థికమైన పరిస్థితుల్లో కావచ్చు, అన్ని కష్టపడి పని చేసుకునే విషయంలో కావచ్చు, జీవించే విషయంలో కావచ్చు, అన్నిట్లోనూ సమానమైనటువంటి హోదాలు ఇవ్వడం అనేది జరిగింది. ద నెక్స్ట్ వన్ రైట్ టు ఫ్రీడమ్. ఫ్రీడమ్, ఒక వ్యక్తి జీవించాలంటే ఏముండాలా? స్వేచ్ఛ ఉండాలా. స్వేచ్ఛ లేకపోతే సమానత్వం లేదు. కాబట్టి సమానత్వం ఉన్నప్పుడు ఏముండాలంటే స్వేచ్ఛ కూడా ఉండాలా. ఒక వ్యక్తి కష్టపడి పని చేసుకోవాలంటే, ఆ వ్యక్తి ఏ పని చేయాలని నిర్ణయించుకోవాలంటే అతనికి ఏముండాలా? ఫ్రీడమ్ అనేది ఉండాలా. సో ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కు అనేది అవసరము. స్వేచ్ఛ లేకపోతే మానవునికి మనుగడ అనేది లేదు. ద నెక్స్ట్ వన్ రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఈక్వాలిటీ ఉంది, ఫ్రీడమ్ ఉంది. అయితే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే పీడనానికి గురి చేస్తూ ఉంటారు. అంటే బానిసత్వంగా చూడడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులను. అంటే ఒక ధనికుడు పేదవాడిని బానిసగా పెట్టుకుని పని చేయించుకోవడము, వెట్టి చాకరీకి గురి చేయడము, చిన్న పిల్లలను వెట్టి చాకరీకి గురి చేయడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అంటే పిల్లలు కావచ్చు, పెద్దల్ని కావచ్చు, బానిసత్వంగా చూడకూడదు అనేది ఈ యొక్క రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ లో దీన్ని చేర్చడం జరిగింది. ఎవరైనా అటువంటి ఇబ్బందులకు గురి చేసినట్లయితే, పీడనానికి గురి చేసినట్లయితే, బానిసత్వానికి గురి చేసినట్లయితే ఈ యొక్క రైట్ అనేది అలాంటి పరిస్థితులకు తీసుకొని పోకూడదు. ఎవరు అటువంటి అరాచకాలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో ఈ రైట్ దీంట్లో చేర్చడం జరిగింది. ద నెక్స్ట్ వన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మత స్వాతంత్రపు హక్కు. ప్రతి ఒక్కరూ కూడా తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. అంటే ఒక హిందూ ఉన్నాడు, క్రిస్టియన్లోకి మారవచ్చు. ఒక క్రిస్టియన్ హిందువుగా మారవచ్చు. ఒక ముస్లిం క్రిస్టియన్గా మారవచ్చు. ఒక క్రిస్టియన్ ముస్లింగా కూడా మారవచ్చు. అంటే తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించడానికి కూడా ఈ యొక్క హక్కు అనేది ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ వన్ రైట్ టు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్. ఒక వ్యక్తి చదువుకునే విషయంలో కూడా స్వేచ్ఛ అనేది ఉంది అనమాట. అంటే తెలుగు మీడియం కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, మరాఠీ కావచ్చు, కొంకణి కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏ భాషనైనా అభ్యసించే హక్కు అనేది ఉంది. ఎంతవరకు చదువుకునేంత అవసరం కూడా ఆ యొక్క హక్కు కల్పించడం జరుగుతుంది. అంటే ఇంటర్ వరకు చదువుతాడు, లేదా డిగ్రీ చేస్తాడు, తర్వాత లేదంటే పిహెచ్డి, ఎంఫిల్, ఇట్లా ఎంతవరకైనా విద్యను అభ్యసించే హక్కు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. ద నెక్స్ట్ వన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఎవరైనా విద్యను అభ్యసించే విషయంలో ఇబ్బందులు కలిగించిన, మత స్వాతంత్రపు హక్కు విషయంలో బలవంతపు మత మార్పిడిలకు పాల్పడిన, అంటే నువ్వు ఖచ్చితంగా హిందూలోకే చేరాలా, ఖచ్చితంగా క్రిస్టియన్స్లోకే చేరాలా, ఖచ్చితంగా ముస్లింలోనే ఉండాలని ఎవరన్నా మత బల ప్రయోగం చేసినట్లయితే ఈ యొక్క రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది నీకు ఉపయోగపడుతుంది అనమాట. ద నెక్స్ట్ వన్ రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే పీడనానికి గురి చేసినట్లయితే, నీ యొక్క స్వేచ్ఛకు ఎవరైనా భంగం కలిగించినట్లయితే, నీ యొక్క సమానత్వాన్ని ఎవరైనా దోచుకున్నట్లయితే, అటువంటి పరిస్థితుల్లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఈ పైన చెప్పబడినటువంటి ఈ యొక్క 5 హక్కులకు ఇది ఒక ప్రొటెక్షన్ గా ఉపయోగపడుతుంది అనమాట.
కోవలెంటో, షెర్షియరీ, మార్డమస్, ఈ విధంగా రకరకాలుగా రిట్స్ ఉంటాయి. ఆ యొక్క రిట్స్ అనేటివి ఈ యొక్క 5 రైట్స్ కూడా ప్రొటెక్షన్గా ఉంటాయి. దీన్నే మనము ఫండమెంటల్ రైట్స్ గా చెప్పుకుంటాము. ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ అడిగినప్పుడు రైట్ ఎనీ 4, ఒక 4 రాసిన మీకు 2 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, ద సెకండ్ వన్, హెబియస్ కార్పస్. What is the habeas corpus? Habeas corpus literally means to produce the body of the court warrants. చూడండి, హెబియస్ కార్పస్ అంటే వ్యక్తి శరీరాన్ని ప్రవేశపెట్టడం. నిర్బంధంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కానీ లేదా ఒక అధికారిని కానీ ఏం చేయాలంట? కోర్టు ముందు హాజరుపరచాలి. చూడండి, ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారనుకోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేయాలంటే 24 అవర్స్ 24 గంటల లోపల ఆ వ్యక్తిని ఏం చేయాలంట? కోర్టు ముందు హాజరుపరిచి అతని యొక్క నేరారోపణ మరి కోర్టు మరి దోష నిర్దోష అనేది మరి అక్కడ మరి న్యాయస్థానం తీర్పు చెప్పడం అనేది మనం చూస్తాం. ఓకే, సో దిస్ writ frees a person whose detention has no legal జస్టిఫికేషన్. చూడండి, ఇది వ్యక్తి యొక్క స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక రిట్ అన్నమాట. వ్యక్తి యొక్క స్వేచ్ఛకు సంబంధించిన ఒక రిట్. దీన్ని మనము హెబియస్ కార్పస్ అంటాం. ఓకే, అంటే ఒక వ్యక్తి కోర్టు ముందు హాజరుపరచడం అన్నమాట. ఎవరైనా కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. దట్ ఈస్ ద టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ ద కోర్ట్, అంటే కోర్టు ముందు హాజరుపరచాలి. మరి కొంతమంది ఎక్కడెక్కడ తీసుకెళ్ళి ఏదేదో కొద్దిగా ఎంక్వైరీస్ చేస్తుంటారు, కానీ అలా కాకుండా ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏం చేయాలంట? కోర్టు ముందు హాజరుపరచాలి. దీన్ని మనము హెబియస్ కార్పస్ అంటాము. ద నెక్స్ట్ వన్, ద థర్డ్ వన్, మార్డమస్. వాట్ ఈస్ ద మార్డమస్? మార్డమస్ literally means a mandate or command. అంటే ఆజ్ఞాపించడం. అంటే కోర్టు అంటే న్యాయస్థానాలు ఆదేశిస్తాయన్నమాట ఒక వ్యక్తి పైన, ఒక సంస్థ పైన లేదా ఒక అధికారి పైన ఏం చేస్తాయంటే న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే జ్యుడిషియరీగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆజ్ఞాపించడం అనమాట. ఇట్ ఈజ్ ఇష్యూడ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్ ఫర్ డైరెక్టింగ్ ఎనీ పర్సన్, కార్పొరేషన్ అండ్ ఈజ్ ఇన్ నేచర్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ. అంటే ప్రజాస్వామ్యంలో ఒక అధికారి కావచ్చు లేదా సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సక్రమైనటువంటి విధానంలో ఒక క్రమ పద్ధతిలో మేము చెప్పిన దాన్ని మీరు ఖచ్చితంగా తూచా తప్పకుండా మా ఆజ్ఞలను ఆదేశించడం ప్రకారంగా మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఒక అధికారి కావచ్చు లేదా ఒక సంస్థ కావచ్చు, ఒక విద్యా సంస్థ అనుకోండి, ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ గా కొద్ది మందిని పాస్ చేయాలి. ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తము కరోనా వైరస్ టైంలో ఖచ్చితంగా అందరినీ పాస్ చేయాలని జీవో పాస్ చేసింది అనుకోండి. సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా దానికి ఆమోదించి అందరిని ఏం చేసింది? పాస్ చేసింది. అంటే ఆదేశించడం అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో దట్ ఈస్ ద మాండమస్ లిటరలీ మీన్స్ ఏ మ్యాండేట్ ఆర్ కమాండ్, అంటే ఆజ్ఞాపించడము. ఒక సంస్థలో ఉన్నటువంటి ఒక అధికారి తన యొక్క పనిని తూచా తప్పకుండా ఖచ్చితంగా మరి తన పనిని నిర్వర్తించమని చెప్పడం, ఆజ్ఞలు జారీ చేయడం, దాన్ని మనము మాండమస్ గా చెప్తాం. ద నెక్స్ట్ వన్, ద ఫోర్త్ వన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. సమాజంలో సొసైటీలో ఒక వ్యక్తి తన యొక్క విధులను నిర్వర్తించడానికి అవసరమైనటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఏవైనా ఒక 2 పాయింట్లు రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి ఎగ్జామినేషన్ లో. ద ఫస్ట్ వన్, సి టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ అండ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని మనం ఏం చేయాలంట? గౌరవించాలి. అందుకే ప్రతిదినం మనము కాలేజీకి వెళ్ళినా కూడా, స్కూల్స్ లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ వెళ్తాను ఏం చేస్తామంట? మన జాతీయ జెండాకు మనము సెల్యూట్ చేయడము, జాతీయ గీతాన్ని ఆలపించడము, ఇవన్నీ చేస్తూ ఉంటున్నాం. అది ఒక డ్యూటీ అన్నమాట.
ద నెక్స్ట్ వన్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జూర్ వైలెన్స్. అంటే చూడండి, సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ ఆస్తులను ఏం చేయాలంట, ధ్వంసం చేయకుండా వాటిని మనము పరిరక్షించుకోవాలి. అది మన డ్యూటీ. కాలేజెస్లో ఉన్నటువంటి బెంచెస్ కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, లేకపోతే మనం ప్రయాణం చేసేటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ అంటే ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రోడ్ వేస్ కావచ్చు, అవన్నీ మనం ఏం చేయాలంట, పరిరక్షించుకోవాలి. సమాజంలో మన కోసము మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ఏం చేయాలంట, ఐక్యతగా మనం ఏం చేయాలంట, మన యొక్క ప్రాపర్టీని మనం ఏం చేయాలా, పరిరక్షించుకోవాలి. అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్ అంటే హింసాయుత పద్ధతులను విడనాడి అహింసాయుత పద్ధతుల ద్వారా మనము మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. ఏదైనా మనకు సమస్యలు వస్తే మనం ఏం చేయాలంటే ధర్నాలు చేస్తాము, రాస్తారోకులు చేస్తాము, అంతేకాని మరి ఫర్నిచర్స్ని ధ్వంసం చేయడము, పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయడం చేస్తే అది ఏమవుతుందంటే వైలెన్స్ అయిపోతుంది. కాబట్టి హింసాయుత పద్ధతులు, మరి ఒకరి మీద దాడులు చేయడము, ఇట్లాంటివన్నీ చేయకూడదు. అందుకే ఒక డ్యూటీ అనేది ఇక్కడ దీంట్లో చేర్చడం జరిగింది. దాన్ని మనం పబ్లిక్ ప్రాపర్టీ అంటే సేఫ్ గార్డ్ మనం దాన్ని చూసుకోవాలా. వైలెన్స్, అబ్జర్వ్ వైలెన్స్ అంటే అహింసాయుత పద్ధతుల్లో మనము పరిష్కరించుకోవాలి. ద నెక్స్ట్ వన్, ద ఫిఫ్త్ వన్, గాంధీయన్ ఐడియాస్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇది కూడా 2 మార్కులు అడగచ్చు. సో ద ఫస్ట్ వన్ అంటే ఇవి గాంధీజీ చెప్పినటువంటి సూత్రాలు అన్నమాట. ఇవి కేంద్రము, రాష్ట్రము అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి ఈ యొక్క సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే వెల్ఫేర్ కోసం వీటిని ఇందులో ఉంచడం అనేది జరిగింది. ఈ యొక్క వెల్ఫేర్ ప్రిన్సిపల్స్ అన్నమాట ఇవన్నీ. సి ద ఫస్ట్ వన్, ద స్టేట్ ప్రమోట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ interests of the SCs and STs or BCs of society with the special care. అంటే షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉంటారో అంటే ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా కనీస అవసరాలు కూడా లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారి మీద స్పెషల్ అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలా. ఎవరు వహించాలా? కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, రెండూ కలిసి కూడా ఎక్కడైతే వీరు బలహీనంగా ఉంటున్నారో వారందరినీ ఏం చేయాలంటే అంటే ఎస్టీస్ కావచ్చు, బీసీస్ కావచ్చు, అట్ ది సేమ్ టైము ఎస్సీస్ కావచ్చు, వీళ్ళందరినీ ఏం చేయాలంట స్పెషల్ కేర్ చూపించి వారి యొక్క ఎడ్యుకేషన్ ప్రియారిటీ కావచ్చు, లేకపోతే వారి యొక్క పనులు కావచ్చు, వారి యొక్క అభిరుచులు కావచ్చు, వారికి ఏమేమి అవసరమో అవన్నీ చూడవలసిన బాధ్యత అనేది ఉందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది చెప్పడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, ప్రొహిబిషన్ ఆఫ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే ఈ యొక్క మందు, మద్యపానం కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, గుట్కా, పాన్, బీర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తాయంట హాని చేస్తాయి. క్యాన్సర్ ఇట్లా రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి రోగాలు రాకూడదనే ఉద్దేశంతో దాన్ని మహాత్మా గాంధీజీ అప్పుడే ఏం చేశారంటే దీన్ని నిరాకరించాలి. మద్యపాన నిషేధం అనేది అప్పట్లోనే గాంధీజీ దీనిపైన ఉద్యమం కూడా చేశాడు. అయితే ఈనాడు కొన్ని కండిషన్స్తో, కొన్ని షరతులతో మరి అందుపైన ఏదైనా చూడండి, ఒక మద్యపానం సేవించే వాళ్ళు బాటిల్స్ పైన రాసి ఉంటుంది దీనివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది, టొబాకో కావచ్చు, తంబాకు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయంట మానవుణ్ణి సమాజంలో బలహీనపరిచి రోగస్తులను చేస్తుంది. అటువంటి విధానంలో ఉన్నటువంటి వాటిని, ఈ యొక్క డ్రగ్స్ని, ఈ యొక్క డ్రింక్స్ని ఏం చేయాలంట నిషేధించాలి అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. ఈ యొక్క సూత్రం ఈ రెండు రాసినప్పుడు మీకు ఏమొస్తాయి 2 మార్క్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు 2 మార్క్స్కి మీరు ఒక 2 పాయింట్స్ ఇవి రాసినట్లయితే మీకు 2 మార్క్స్ వస్తాయి. ద నెక్స్ట్ వన్, ద సిక్స్త్ వన్, మెన్షన్ ఎనీ 3 లిబరల్ ప్రిన్సిపల్స్. ఇది కూడా 2 మార్క్స్కి అడుగుతారు. ఇందులో మనము ద ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ద సిటిజన్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద కంట్రీ. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అంటే ఏ దేశమైనా సరే, ఎగ్జాంపుల్ అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, బ్రిటన్ కావచ్చు,
అయితే మన దేశంలో అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరికి పౌరసత్వం అనేది ఇవ్వబడింది. ఒకే పౌరసత్వం, ఐఆమ్ ఏ ఇండియన్, నేను భారతీయుణ్ణి అనేటువంటి ఒక పౌరసత్వం అనేది ఇవ్వబడింది. ఇది అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేదు. ప్రతి ఒక్కరికి ఈ జన్మించినటువంటి ప్రతి మానవుడికి భారతదేశంలో ఎవరైతే ఇక్కడ జన్మిస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పౌరసత్వం అనేది ఇవ్వడము జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, అగ్రికల్చరల్ యానిమల్ హస్బెండరీ సైంటిఫిక్ లైన్స్. శాస్త్రీయ వ్యాఖ్యానాలను అంటే సాంకేతిక విజ్ఞాన పరీక్షా కేంద్రాలను అయితేనేమి అంటే సైంటిఫిక్ మెథడ్స్ డెవలప్ చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే జంతువులను కావచ్చు, వన్యప్రాణి కోటి మృగాలను కావచ్చు, అనిమల్ హస్బెండరీ వాటి యొక్క అభివృద్ధి అయితేనేమి, అగ్రికల్చర్ వ్యవసాయం అయితేనేమి, ఇట్లా వాటన్నిటిని కూడా కేంద్రము రాష్ట్రము వీటన్నిటి కూడా ఏం చేస్తుందంట, డెవలప్మెంట్ చేస్తుంది. ఎవరి కోసం అంటే ప్రజల కోసం, మన కోసమే ఇవన్నీ కూడా ఏం చేస్తుందంట, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వీటి యొక్క అభివృద్ధికి పాటుపడుతుంది. నెక్స్ట్ వన్, ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. మన యొక్క పరిసరాల్లో మనం జీవించినటువంటి యొక్క వాతావరణంలో మరి ఈ యొక్క అడవులు అనేటివి చాలా అవసరం. ఎన్విరాన్మెంట్ అనేది చాలా అవసరం. అట్ ది సేమ్ టైం వైల్డ్ లైఫ్ అనేది కూడా చాలా అవసరం. ఎంతో అంటే ఎన్విరాన్మెంట్ లో చాలా మరి వన్య ప్రాణి కోటి మృగాలన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. వాటి యొక్క రక్షణ అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లోనే దొరుకుతుంది. అంటే చెట్లు అడవులు ఇవి బాగా ఉంటే అక్కడ పక్షులు అయితేనేమి, మరి జంతువులు అయితేనేమి, పులులు సింహాలు ఇట్లా రకరకాలుగా మరి ప్రాణులన్నీ కూడా అక్కడ నివాసం చేస్తాయి. మరి అడవులు లేకపోతే ఏమైపోతుంది, అవి పట్టణాలకు వచ్చేస్తాయి. ఆహారం లేక చివరికి అవి మరణించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎన్విరాన్మెంట్ ని వైల్డ్ లైఫ్ ని డెవలప్మెంట్ చేయడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మానవుడి యొక్క పైన కూడా ఆధారపడి, అంటే సొసైటీలో మానవుని పైన కూడా ఎంతో ఆధారపడి ఉంది. అంటే మానవుడు వీటిని ఏం చేయాలంట, పరిరక్షించాలి, వీటిని కాపాడుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క లిబరల్ ప్రిన్సిపల్స్ అనేటివి ఉన్నాయి. ద నెక్స్ట్ వన్ కోవారెంటో. వాట్ ఈస్ ద కోవారెంటో? కోవారెంటో literally means what warrant or authority. అంటే ఎటువంటి అధికారం అనేది లేకుండా తన యొక్క అధికార పరిధి మించి చెలాయించినట్లయితే, అంటే సక్రమైనటువంటి అధికార నిర్వహణ అవధులు అతనికి లేకపోయినప్పటికీ అతడు అధికారాలు నిర్వహిస్తున్నట్టయితే నీవు ఈ అధికారం నిర్వహించడానికి వీలు లేదు అనే ఒక ఆజ్ఞను న్యాయస్థానము జారీ చేస్తుందన్నమాట. సో కోవారెంటో లిటరలీ మీన్స్ వాట్ వారెంట్ ఆర్ అథారిటీ. I enable the competent court to enquire into the legally of the claim. అంటే లీగల్గా ఒక వ్యక్తికి ఏ అర్హత అధికారాన్ని చెలాయించడానికి లేకున్నప్పటికీ అధికారాన్ని నిర్వహిస్తూ ఉంటే నీవు సక్రమైనటువంటి అధికార నిర్వహణ అధికారాలు నీకు లేవు, చెలాయించడానికి వీలు లేదు అని చెప్పే ఆజ్ఞనే దాన్ని మనం ఏమేమంటే కోవారెంటో అంటామన్నమాట. దీన్నే మనము వాట్ వారెంట్, ఏ అధికారంతో చెలాయిస్తున్నావు, నీకు అధికారాలు నిర్వహించేటువంటి ఆజ్ఞలు నీకు లేకున్నప్పటికీ నువ్వు ఎట్లా నిర్వర్తిస్తావు అనేటువంటి క్వశ్చన్ వేయడమే కోవారెంటో. ఈ విధంగా 2 మార్క్స్ అనేటివి ఉంటాయి. మీరు ఆన్సర్ ఎగ్జామినేషన్లో ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.